హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన విధంగా చేయండి. మీరు బయట అసలు తిననే తినరు. ప్రతిసారి ఇంట్లోనే తయారు చేసుకుంటారు. మనం ఇలా ఇంట్లో తయారు చేసుకున్న నూడిల్స్ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ కంటే కూడా చాలా బాగా రుచిగా ఉంటుందండి. ఈ ఎగ్ నూడిల్స్ హెల్తీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా మనము నూడిల్స్ అండి ఇలా బండిల్స్‌లా ఉంటాయి. సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. ఇవి వీట్ నూడిల్స్ అండి. మీరు మైదావైనా తీసుకోవచ్చు. వీటివైతే హెల్తీవని తీసుకున్నాను. ఇది 4, 5 మెంబర్స్‌కి సరిపోతుందండి. ముందుగా ఒక గిన్నెలో ఒక 2 లీటర్ల వాటర్ తీసుకోండి. ఈ వాటర్‌లో కాస్త ఉప్పేసుకొని నీరు మసిలే వరకు ఉంచుకోండి. ఇలా మసులుతున్నప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము నూడిల్స్‌ను బ్రేక్ చేసి పెట్టుకున్నామండి. వీటిని ఇందులో వేసి హ్మ్, కలుపుకోవాలి. అంటే ఇవి ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. కొంచెం అంటే మరీ మెత్తగా కావద్దు. లేదంటే మనకు తినేటప్పుడు ఇలా అంటుకున్నట్టు ఉంటాయి. నూడిల్స్ పొడి పొడిగా వస్తేనే బావుంటుంది. ఈ స్టేజ్‌లో వీటిని వడకట్టుకొని వాటర్ అంతా తీసేస్తే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఈ నూడిల్స్‌ని జల్లిబుట్టలోకి తీసుకున్న తర్వాత వీటిపై చల్లటి నీటిని పోసుకోవాలండి. అంటే ఆ వేడి అంతా పోయేటట్టు. ఇలా పోసుకున్న తర్వాత ఆ నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఇలా అనుకోవాలి. అంటే అన్నిటికి ఆయిల్ పట్టే విధంగా ఇలా అనుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇవి నూడిల్స్ అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం వెజిటబుల్స్‌ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. క్యాబేజీ బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ వీటిని ఇలా తరిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 ఎగ్స్ తీసుకుందామండి. మనం 5 మెంబర్స్‌కి చేస్తున్నాం గదా! 4-5 మెంబర్స్‌కి సరిపోతున్నాయి కాబట్టి ఇన్ని నూడిల్స్ ఒక 4-5 ఎగ్స్ తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని బీట్ చేసి పెట్టుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పెప్పర్ పౌడర్ అండి. పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని, సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. చేసుకొని మంచిగా అంతా కలిసే విధంగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని, ఒక పావు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అంతా గిన్నెకు స్ప్రెడ్ అయ్యే విధంగా అనుకొని తర్వాత దీంట్లోకి మనము ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా! అది వేసుకొని హై ఫ్లేమ్‌లోనే ఇలా అనుకుంటూ చేసుకోవాలి. అంటే మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మనము ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందామండి. నూడిల్స్ చేసే కడాయి ఎప్పుడైనా పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. అలా ఉంటేనే ఫ్రీగా కలపడానికి ఉంటది. నూడిల్స్ లేదంటే పొడవుగా ఉంటాయి గదా! ఇబ్బందవుతుంది. ఇప్పుడు అదే కడాయిలో 2 పావుల ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే బీన్స్ ఫస్ట్ ఏసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటాయి కదా! హార్డ్‌గా ఉంటాయి కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందు వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు గూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ఉంటుంది కదండీ! అది గూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా వెజిటబుల్స్ వేసుకోవడం వల్ల ఈ వెజిటబుల్స్ ఫ్లేవర్స్ అంతా నూడిల్స్‌కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నూడిల్స్ తినేటప్పుడు ఈ వెజిటబుల్స్ ఖచ్చితంగా వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందండి. ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. వెజిటబుల్స్ అన్నీ లైట్‌గా కుక్ అవుతాయి. మొత్తం కాదు. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ చివరిగా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనము కారం యాడ్ చేసుకుందామండి. ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది. కారం అదే విధంగా నూడిల్స్ మసాలా అండి. ఇదే మనకు స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఇది యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్‌కి తగ్గట్టు. అదేవిధంగా సోయా సాస్ అండి. సోయా సాస్ ఒక 2 స్పూన్స్ వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి.
ఇలా మంచిగా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండీ! వీటిని వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి. అంటే ఈ మసాలా ఈ వెజిటబుల్స్ మసాలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అదేవిధంగా దీంతో పాటు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! ఎగ్ స్క్రంబుల్ ఉంది కదా! అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తము ఒకటేసారి అంతా కలిపేసుకోండి. మంచిగా టాస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా మసాలా అంతా నూడిల్స్‌కి పట్టాలండి. అప్పుడే టేస్ట్ వస్తుంది. అదేవిధంగా టమాటో సాస్ అండి. ఈ టమాటా కచపు ఒక ఒక 3, 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అంతా బాగా టాస్ చేసుకోవాలండి. ఈ నూడిల్స్ అంతా కలిసే విధంగా చేసుకోవాలి. చివరగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. అంటే 4 మెంబర్స్‌కి చేస్తున్నాను గదా! ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఈ క్వాంటిటీకైతే. ఇలా వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలుపుకుంటే వేడి వేడి నూడిల్స్ అండి. స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ రెడీగా ఉన్నాయి. ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చండి. చేసుకోండి. మీ పిల్లలకు పెట్టండి. బయట స్ట్రీట్ ఫుడ్ కంటే కూడా ఈ నూడిల్స్ ఇంట్లో చేసుకున్నవే హెల్తీ అండ్ టేస్టీ అండి. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాలండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. గాయత్రీస్ కిచెన్. థ్యాంక్ యూ.